బ్రేకింగ్ న్యూస్. కాళేశ్వరం అక్రమాలపై సిబిఐ విచారణ విషయంలో ఉత్కంఠ ఏర్పడింది. హైకోర్టు తీర్పుతో సిబిఐ విచారణ మొదలవుతుందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అక్టోబర్ 7 వరకు కమిషన్ రిపోర్టుపై ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికే సిబిఐ విచారణకు అనుమతిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం దానికి అనుగుణంగా జీవో 104 జారీ చేసింది. ఆ జీవో కాపీ కూడా సిబిఐకి అందింది. ఎన్డీఎస్ఏ నివేదిక, జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్ట్, అసెంబ్లీలో చర్చను ప్రస్తావిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం సిబిఐ విచారణకు అడ్డంకి ఏమీ లేదని చెబుతోంది. కానీ హైకోర్టు ఆదేశాల ప్రకారం దర్యాప్తు దిశగా సిబిఐ ముందడుగు వేయకూడదని కేసీఆర్ తరపు న్యాయవాదులు అంటున్నారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఎప్పుడు జరగాలనే అంశం ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉంది. దాంతో కాళేశ్వరంపై సిబిఐ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక అక్టోబర్ 7న విచారణ వరకు వేచి చూస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందిస్తారు. శివ, సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది, సిబిఐ విచారణ కావాలి కాళేశ్వరం అక్రమాల విషయంలోనే. కానీ అక్టోబర్ 7 వరకు ఎటువంటి చర్యలు ఉండొద్దనేది హైకోర్టు ఇక్కడ రాష్ట్రంలో ఆదేశాలు జారీ చేసి ఉంది. సో ఈ ఆదేశాలు కంప్లీట్ అంటే అక్టోబర్ 7 తర్వాతనే సిబిఐ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదు హైకోర్టు ఆర్డర్తో సంబంధం లేకుండానే సిబిఐ వచ్చేటువంటి అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు నిపుణులు? రైట్, ప్రధానంగా రాజేష్, అంటే సిబిఐకి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు, సిబిఐ విచారణ చేసుకోవచ్చు అనేది మాత్రం న్యాయ నిపుణులు చెప్తున్నారు. కానీ కాళేశ్వరం వ్యవహారం అనేది ఢిల్లీకి చేరింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. సిబిఐకి లేఖ అందినట్లుగా కూడా వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ లెటర్ కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు. లెటర్ రిసీవ్ అయిందని చెప్పి ఈ సిబిఐ లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ కేంద్ర హోంశాఖకు సంబంధించి మాత్రం అనుమతులు రావాల్సిందే. అంటే ఈ సిబిఐ విచారణకు సంబంధించి కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది, విచారణకు అనుమతించారంటూ. అంటే గతంలో సిబిఐకి రాష్ట్రంలో అనుమతి లేదు అంటూ కూడా నిరాకరించింది గత ప్రభుత్వం. 2022 ఆగస్టు 30న ఈ తీర్మానం తీసుకొచ్చింది అసెంబ్లీలో. సిబిఐకి రాష్ట్రంలో ప్రవేశం లేదంటూ కూడా అప్పటి ప్రభుత్వం, అంటే బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత అప్పటి నుంచి కూడా సిబిఐ రాష్ట్రంలోకి రాలేదు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ చేత విచారణ చేపించాలంటూ కూడా కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఎప్పుడు అనుమతి ఇస్తుంది, అనుమతి ఇచ్చిన వెంటనే సిబిఐ విచారణ ప్రారంభిస్తుందా, అసలు ఏం జరగబోతుంది అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత కొన్ని రోజులుగా, అంటే ఇటు కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో కాళేశ్వరం సంబంధించిన పిల్లర్స్ కూలిపోవడం, తర్వాత దాన్ని అస్త్రంగా చేసుకుని విపక్ష పార్టీలు అప్పటి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, దర్యాప్తును వేగంగా చేయడం, తర్వాత జస్టిస్ ఘోష్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసిన సిఫారసు చేసిన తర్వాత జస్టిస్ ఘోష్ కమిషన్ కూడా ఇక్కడ అవకతవకలు జరిగాయంటూ కూడా ప్రభుత్వానికి ఈ మొత్తం నివేదికను సమర్పించిన నేపథ్యంలో దీనిపై విచారణ చేయించాలంటూ కూడా ప్రధానంగా ఒక నిర్ణయానికి వచ్చే కేబినెట్లో ఆమోదం పొందింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సిబిఐ చేత విచారణ జరిపించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం, తర్వాత దీన్ని కేంద్ర ప్రభుత్వానికి, అంటే కేంద్ర హోంశాఖ కూడా లేఖ రాశారు, సిబిఐ చేత విచారణ జరిపించాలి అనేది. అంటే అవకతవకలు ఏ విధంగా జరిగాయి, అసలు రీడిజైన్ పేరుతో లక్షల కోట్లు నీళ్లుపాలు చేశారు అనేది ప్రధానంగా ఒక విమర్శ అయితే వినిపిస్తుంది. దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు సిబిఐ విచారణ మొదలు పెడితే ఎప్పటి నుంచి మొదలు పెట్టబోతుంది, అంటే కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి, పర్మిషన్ అనేది రావాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర హోంశాఖ ఎప్పుడు పర్మిషన్ ఇస్తుంది, పర్మిషన్ రాగానే సిబిఐ విచారణ ప్రారంభిస్తుందా, విచారణ ప్రారంభిస్తే ఏ విధంగా ఉండబోతుంది అనే దాంట్లో మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో టెక్నికల్ టీం ఏదైతే ఉందో, అంటే ఇంజనీర్లు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంజనీర్ల వద్ద కూడా అవినీతి సొమ్ము అనేది మూలుగుతుంది అనేది కూడా ప్రధానంగా అనేక మంది విమర్శిస్తున్నారు. దీనికి ప్రత్యక్షంగా కూడా ఇటు సొంత పార్టీకి సంబంధించిన నేతల నుంచి, అంటే ఇటు గతంలో అధికార పార్టీలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అనేది, అంటే కేసీఆర్కి ఎటువంటి పాపం లేదు, ఆ పక్కనున్న హరీష్ రావు అలాగే సంతోష్ రావు వల్లనే ఈ అవినీతి జరిగింది, అతన్ని పావుగా వాడుకున్నారనేది కేసీఆర్ కుమార్తె కవిత కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏం జరిగిందనే దానిపై మాత్రం ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. కీలక పరిణామాలైతే కాళేశ్వరం ప్రాజెక్టు వేదికగా కూడా కొన్ని పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ కీలక పరిణామాలు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే పార్టీకి మరింత నష్టం చేకూర్చే విధంగా కవిత వ్యవహరించే అవకాశం ఉంటుంది. కాబట్టి కవితను పార్టీని సస్పెండ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుని నేను సస్పెండ్ చేశారు. ఇటు ఎమ్మెల్సీ పదవి కూడా తాను రాజీనామా చేసే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజీనామాకు సంబంధించిన అంశంపై ప్రధానంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంశం అనేది కేంద్రం చేతులు ఉంది. కాబట్టి ఇప్పుడు సిబిఐ ఈ విచారణకు కేంద్ర హోంశాఖ అనుమతిస్తుందా లేదా, అనుమతిస్తే ఎప్పటి నుంచి విచారణ ప్రారంభమవుతుంది అనే దాంట్లో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.